నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటిగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటిగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. వై న్యూస్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. భోగి తెచ్చే భావం, నువ్వుల నూనె స్నానం, కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం. ఈ మకర రాశిలోకి అడుగు వేసే, తన దిశను నేటితో మార్చేసే. అభివృద్ధి సంక్షేమ పథకాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య పిలుపునిచ్చారు. సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో తేటగుంట క్యాంపు కార్యాలయంలో తొండంగి మండలం పిఈ చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన దళిత కుటుంబాలు వైకాపాకు రాజీనామా చేసి ఆత్మ చైర్మన్ నరహరిశెట్టి సూర్యప్రకాష్, సీనియర్ నేత వడ్డీ రాంబాబు ఆధ్వర్యంలో 15 దళిత కుటుంబాలు ప్రభుత్వ విప్ యనమల దివ్య సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ ఆమె పసుపు కండువాలు వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరూ సమిష్టిగా పనిచేసి స్థానిక ఎన్నికల్లో విజయబేరి మోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు ధారా చిన్నప్పారావు, సీకోలు చిన్న, పసుపులేటి కామేశ్వరరావు, సింగర్ల రాంబాబు, వీసం రాంబాబు పాల్గొన్నారు. ఇవాళ టీడీపీలో చేరిన వారిలో చిట్టుమూరి సునీల్, పీతల వసంతు, చిట్టుమూరి కుమారి, రాయి శేఖర్, నాగూర్ వీరబాబు, బి ప్రేమ్ కుమార్, చిట్టుమూరి బేబీ తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పి చిన్నపాలెం గ్రామం తొండంగి మండలం నుంచి ఎస్సీపేట నుంచి హరిజనవాడ నుంచి ఇంచుమించు 20 కుటుంబాలు సుమారుగా పార్టీలో జాయిన్ అయ్యారు. వీరందరికీ కూడా ఎమ్మెల్యే మేడం గారు పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలకు ఆహ్వానించారు. వీరందరికీ కూడా ఇక్కడ నుంచి మా కుటుంబ సభ్యులుగా మేము భావించి ప్రతి ఒక్కరికి కూడా ఏ కష్ట సుఖాలు వచ్చినా మేము అందరూ కూడా సమానత్వంతో చేసుకుని ఆ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా పిఈ చెన్నైపాలెం ఎస్సీ కాలనీ నుండి జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు అనుకునే సుమారుగా 15 నుంచి 20 కుటుంబాలు జాయిన్ అవ్వడం జరిగింది. మరియు పండుగ వెళ్ళిన వెంటనే మళ్ళీ ఇంకొక 60-70 కుటుంబాలు కూడా జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఏంటంటే వాళ్ళందరూ కూడా బయట పనుల మీద ఉండడం వల్ల ఇంకా ఊళ్ళోకి చేరలేదు. అందులో వ్యవసాయ పనుల నిమిత్తం కూడా చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఈవేళ అది అవ్వలేదు. కాబట్టి ఈ రోజే మన వాళ్ళు పీతల వసంతం మరియు చిట్టుమూరి సునీలు జాయిన్ అవ్వడం జరిగింది. అర్జెంట్గా ఈవేళ జాయిన్ అవుతామన్న ఉద్దేశం మీద మేము ఈ ఓల్ని ఒక 20 కుటుంబాల మధ్యలోనే మేము పెట్టడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా మా పార్టీలో ఆహ్వానించి మా సునీలు, అలాగే పీతల వసంత్ గారు, అలాగే నాగూరు వీరబాబు, అలాగే మన ఇతర సభ్యులు రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈవేళ చేయడం జరుగుతుంది. కాబట్టి వీరశేఖర్ వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులుగా చేసుకుంటూ ఈ రోజు నుంచి మా కుటుంబ సభ్యులుగా చేసుకుంటాం. కాబట్టి వాళ్ళకి కష్ట నష్టాలు వచ్చినాయి మా పార్టీ తరఫున చేయడానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. గౌరవనీయులైన మనం ఎమ్మెల్యే మేడం గారికి అందరూ ఇక్కడ ఉన్న సభ్యులందరికీ మా గ్రామం నుంచి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు నమస్కారాలు. ఇప్పుడు ఇదే రోజు ఉదయం 10 గంటలకి మన రాజేష్ గారిని కలిసి ఈ రోజు జాయినింగ్ పెట్టండి సార్ అంటే మాకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని ప్రోత్సహించి మా 20 కుటుంబాలను ఇక్కడ జాయినింగ్ ఏర్పాటు చేసినందుకు మా పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ రోజు మొదలుకొని పార్టీలో జాయిన్ అయిన ఇప్పుడు దాకా మేము ఇప్పుడు రాజకీయంగా చేయలేదండి. ఇప్పటి నుంచి నా సర్వం ఈ పార్టీ గురించి కృషి చేస్తానని అందరి తరఫున మన పెద్దల తరఫున కూడా నేను సదాముఖంగా హామీ ఇస్తున్నాను. జై యనమల. ఈరోజు మరి ఉదయం 10 గంటలకు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి మేము సిద్ధపడామని పనికి వెళ్ళిపోవడంతో ఈరోజు సాయంత్రం 5 గంటలకు మన ఎమ్మెల్యే దివ్య గారు, అలాగే మన రాజేష్ గారు ఆ పరిధిలో ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముందుగా మా గురువు మా సార్ ఆత్మ కమిటీ చైర్మన్ నరహరిశెట్టి ప్రకాష్ గారు, మా గురువు గారు, ఆయన తర్వాత మా వడ్డీ రాంబాబు గారు, మా ఎస్సీపేటలో శ్రీకోల్ చిన్ని, వీళ్ళ ముగ్గురు ఏం చెప్తే నేను అది చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాను. నేను ఈ 10 కుటుంబాలు కానీ ఇంకా నేను ఈ టీడీపీ పేరు చెప్తే ఇంకా ఎంతమంది అయినా జాయిన్ అవ్వడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఈ పార్టీ అటువంటిది.
ఇటువంటి పార్టీలో చేరినందుకు మా కుటుంబ సభ్యులందరి తరపున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా మరి తర్వాత మరి మా ప్రకాష్ గారికి, తర్వాత మరి ఉట్రంబ గారు కూడా మా ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై యనమల, జై జయనమల.